దాదాపు వారం రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోయ్ కోయ్ అంటూ ఒక్కటే మ్యూజిక్. అసలు ఎట్నుంచి ఇంటర్నెట్ లో ఎంటర్ అయ్యాడో తెలియదు కానీ 2 రోజుల్లో మొత్తం సోషల్ మీడియాని దున్ని పడేశాడు ఈ పాస్టర్. ఇంటర్నెట్ లో ఈ పాటను చూసి చాలా మంది వాళ్ళ వర్క్ ప్లేస్లలో కోయ్ కోయ్ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. వారం రోజుల్లోనే సోషల్ మీడియాని దున్ని పడేసినటువంటి ఈ పాస్టర్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంది. క్రీస్తుదాసుగా పేరు మార్చుకున్న ఈ పాస్టర్ అసలు పేరు మీసాల గురువప్ప. అంతా గుర్రప్ప అని పిలుస్తారు. భద్రాచలం దగ్గర గౌండు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను. ప్రపంచంతో సంబంధం లేకుండా అడవుల్లో బ్రతికే జాతి వీళ్ళది. వీళ్ళు మాట్లాడే భాష కూడా గోండు జాతికి చెందిన ఓ భాష. ఆ భాషలోనే గుర్రప్ప కోయ్ కోయ్ అంటూ పాట రాశాడు. గురువప్ప పుట్టినప్పుడే అతని తల్లి చనిపోయింది. అతని తండ్రి ఆంబోతు వెంకన్న గురువప్పను పెంచి పెద్ద చేశాడు. వెంకన్న ఓ మంత్రగాడు. బయట ప్రాంతాలకు వెళ్లి చోరీలు చేసి వచ్చి అడవుల్లో తలదాచుకోవడం ఆయన వృత్తి. వాళ్ళ దోపిడీ ముఠాకు కాపలా ఉండేందుకు కొడుక్కి చిన్నప్పటి నుంచి విషాన్ని అలవాటు చేసి విషపు మనిషిగా మార్చాడు. వెంకన్న చిన్నప్పటి నుంచే గురువప్పకు పాము విషం ఇవ్వడం ప్రారంభించేశాడు. అలా పెరుగుతున్నటువంటి కొద్దీ గురువప్ప శరీరం పూర్తిగా విషంతో నిండిపోయింది. గురువప్ప ఎవరిని కరిచినా వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఆంబోతు వెంకన్న గ్యాంగ్ చోరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళని చంపడానికి గురువప్పను వాడేవాళ్ళు. ఇలాగే విషపు మనిషిగా కొనసాగుతున్న సమయంలో ఒకానొక స్టేజిలో గురువప్ప ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో గురువప్ప బాడీ నుంచి విషాన్ని బయటికి తీయడానికి వెంకన్న ట్రై చేశాడు. కానీ సాధ్యం కాలేదు. తనకు తెలిసిన తాంత్రిక విద్యలు కూడా ట్రై చేశాడు. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఆఖరికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో గురువప్పను మళ్లీ తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తానొక రోజు అడవిలో ఉన్న సమయంలో ఓ దేవదూత తన దగ్గరకు వచ్చిందని, ఆ దేవదూత వచ్చిన తర్వాత క్రమంగా తన శరీరంలో ఉన్న విషం పోయి మామూలు వ్యక్తిగా మారిపోయానని చెప్తున్నాడు గుర్రప్ప. అప్పుడు గురువప్పగా ఉన్న తన పేరును క్రీస్తుదాసుగా మార్చుకొని దైవ సేవ చేయడం ప్రారంభించారని చెప్తున్నాడు. దాదాపుగా 15 ఏళ్ల నుంచి గురువప్ప దైవ సేవ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్ పెడుతూ తిరుగుతున్నాడు. కానీ రీసెంట్ గా ఆయన పాడిన పాట వైరల్ అవడంతో అందరికీ ఆయన తెలిశాడు. చిరంజీవి హీరోగా వచ్చిన పున్నమినాగు అనే సినిమా కూడా తన జీవితం ఆధారంగానే తీశారు అనేది గుర్రప్ప చెప్తున్న పాయింట్. ఇక శరీరంలో ఎక్కించుకున్న మనిషిగా తనకు గిన్నిస్ రికార్డు కూడా ఉందని గురువప్ప చెప్తున్నాడు. తనతో పాటు 6 వ్యక్తులు కూడా ఇలాగే విషం తీసుకున్నారని, కానీ ఆ 6 చనిపోయి తాను ఒక్కడనే బతుకున్నానని గుర్రప్ప చెప్తున్నాడు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందన్న విషయం మాత్రం మాతో పాటు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇదంతా గుర్రప్ప తన నోటి మాటతో చెప్తున్నాడే కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు. సో ఇది వారం రోజుల్లో సోషల్ మీడియాని షేక్ చేసినటువంటి కోయ పాస్టర్ అసలు కథ.